చూడండి ఇక్కడ మనకి ఏ 5 ప్లేసెస్ లో ఓవెల్స్ రావాలో అర్థమైపోయింది. ఇంకా అసలు మిగతా ప్లేస్ లో ఓవెల్స్ ఎందుకు తీసుకుంటాం అంటే 5 ప్లేసెస్ ఉన్నాయి, 5 ఓవెల్స్ ఉన్నాయి. దేర్ ఫోర్ ఓవెల్స్ కెన్ బి అరేంజ్డ్ అవే 5 ప్లేసెస్ లో మనకు రావాలి కాబట్టి ఇన్ హౌ మెనీ వేస్ 5 ఫ్యాక్టోరియల్ వేస్ 5 ఓవెల్స్ 5 ప్లేస్ లో అరేంజ్ చేసేస్తాం 5 ఫ్యాక్టోరియల్ వేస్. అట్లానే కాన్సోనెంట్స్ ఏ పొజిషన్స్ లో రావాలి? కాన్సోనెంట్స్ కి ఇందులో ఏ పొజిషన్స్ లో ఉన్నాయి? రెండో దాంట్లో ఉంది, ఐదో దాంట్లో ఉంది, ఎనిమిదో దాంట్లో ఉంది. అంటే ఏ పొజిషన్స్ లో రావాలి? 2, 5, 8 అంటే 3 ప్లేసెస్. సో అంటే మనకి 3 ప్లేసెస్ 3 కాన్సోనెంట్స్ ఉన్నాయి, అందులోనే రావాలి కంపల్సరీగా. అంటే n ఈక్వల్ టు 3, r ఈక్వల్ టు 3. Therefore consonants can be arranged in 3 places, 3 consonants in 3 factorial ways. 3 factorial ways. Therefore total words. ఇది ఈవెంట్ 1 అమ్మా. ఓవెల్స్ ఆపోజిషన్స్ లోనే రావటం అనేది ఈవెంట్ 1. కాన్సనెంట్స్ ఆపోజిషన్ లోనే రావటం అనేది ఈవెంట్ 2. అంటే టోటల్ ఎంత? 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. అంటే టోటల్ గా మనకి ఎన్ని వేస్? 720. అంటే ఎలా ఉంటాయంటే ఒక వర్డ్ నేను రాస్తున్నాను. సో ఇది ఓవెల్ అన్నమాట. ఇది ఓవెల్. సపోజ్ ఈ థర్డ్ పొజిషన్ లో ఓవెల్, తర్వాత ఓవెల్, తర్వాత లిమిట్ యు. చూడండి ఇలాంటి వర్డ్స్ వస్తాయి మనకి. వర్డ్స్ ఎలా ఉంటాయి అంటే ఓవెల్స్ చూడండి, ఇక్కడ ఓవెల్ వచ్చింది, ఇక్కడ ఓవెల్, ఇక్కడ ఓవెల్, ఇక్కడ ఓవెల్, ఇక్కడ ఓవెల్. అంటే ఇందులో ఏ పొజిషన్ లో అయితే ఓవెల్స్ ఉన్నాయో అవే పొజిషన్ లో వచ్చినాయి. ఇక్కడ కాన్సోనెంట్, ఇక్కడ కాన్సోనెంట్, ఇక్కడ కాన్సోనెంట్. అది మనకి రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్ సేమ్. అంటే ఇందులో ఓవెల్స్ ఏ పొజిషన్ లో ఉన్నాయో అదే పొజిషన్ లో మనకి రిజల్టెంట్ వర్డ్స్ లో రావాలి. ఇది జస్ట్ ఇలాంటి కేసులో అంటే రిలేటివ్ పొజిషన్స్ నాట్ చేంజ్ అన్నప్పుడు చూడండి సింపుల్ గా షార్ట్ కట్ ఏంటంటే ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్ని ఉన్నాయి. 5 ఫ్యాక్టోరియల్. ఈ 5 ని ఆ 5 ప్లేసెస్ లో అరేంజ్ చేయాలి. 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇవి ఎన్ని ఉన్నాయి? టోటల్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. అది ఆన్సర్. చూడండి నెక్స్ట్ words are formed by using all letters. By using all letters of word education. చూడండి by using all letters of word education. Education అంటే క్లియర్ గా బై యూజింగ్ ఆల్ లెటర్స్ అంటే ఇందులో ఎన్ని లెటర్స్? 1 2 3 4 5 6
7, 8, 9. 9 letter words form చేయాలి. How many of these will have number 1. Consonants together. Consonants all together. సో పొద్దున కూడా ఒక ప్రాబ్లం చూసాం. సో ఏమడుగుతున్నారంటే అన్ని లెటర్స్ యూజ్ చేయాలి. మొత్తం టోటల్ గా మనకి 9 ఉన్నాయి. సో 9 లో మనకు ఓవెల్స్ చూడండి ఏమున్నాయి, ఈ, యు, ఏ, ఐ, ఓ. సో ఇవి 5 ఉన్నాయి. కాన్సోనెంట్స్ కాన్సోనెంట్స్ అంటే డి, సి, టి, ఎన్. ఎన్ని ఉన్నాయి? 4. సో ఇప్పుడు కాన్సోనెంట్స్ ఆల్ టుగెదర్ అంటే అన్ని కలిసి ఉండాలి. అన్ని కలిసి ఉండాలంటే ఆల్ కాన్సోనెంట్స్ ఈ మొత్తాన్ని ఒక గ్రూప్ గా పరిగణించాలి, ఒక లెటర్ గా. చెప్పాను కదా, అన్ని కలిసి ఉండేవి కనుక్కోవాలంటే ఈ 4ని ఒక గ్రూప్ గా, ఈ 4ని ఈ 4ని వీటిని ఒక లెటర్ గా తీసుకోండి. Therefore total number of letters to arrange equal to x ఒకటి ఉంటుంది and 5 vowels. అంటే యాక్చువల్ గా మనం 9 అరేంజ్ చేయాలి. 9 అరేంజ్ చేయడానికి నేనేం చేశానంటే ఈ 4 లెటర్స్ ని ఒకటిగా ట్రీట్ చేస్తున్నా. అంటే 9 లెటర్స్ అరేంజ్ చేయటం అంటే మనకి ఈ ఎక్స్ ప్లస్ ఈ 5 అంటే టోటల్ గా ఎన్ని లెటర్స్ టోటల్. సో 5 + 1 6. అంటే 9 లెటర్స్ అరేంజ్ చేయటం అన్నా ఈ 6 లెటర్స్ అరేంజ్ చేయటం అన్నా ఒకటే, ఎందుకంటే ఇదంటే 4 కదా. సో 6 లెటర్స్ can be arranged in 6 places. ఇంకెన్ని ఉంటే ఇక్కడ 9 ఉంటే 9 ప్లేసెస్ తీసుకుంటాం కదా, ఇక్కడ 6 ఉన్నాయి. 6 ప్లేసెస్ లో in 6 factorial ways. 6 factorial ways. Okay na? So therefore 6 factorial ways. Now the consonants ఒక గ్రూప్ గా తీసుకున్నాం కదా, ఒక గ్రూప్ గా తీసుకున్నప్పుడు వాటిని ఇంటర్నల్ గా అరేంజ్ చేయాలి. The consonants can be arranged among themselves in మొత్తం ఎన్ని ఉన్నాయి కాన్సోనెంట్స్ గ్రూప్ గా తీసుకుంది 4 ఉన్నాయి. 4 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే ఇది 720 అమ్మ, ఇది 720. ఇందులో ఒకటి ఎలా వస్తుందంటే 3 4 5 6. ఈ 720లో ఒకటి రాశా.
అంటే ఎక్స్ ఎక్కడ వచ్చింది, యూకి ఏకి మధ్యలో వచ్చింది. ఎక్స్ అంటే అర్థం ఏంటి, ఈ మధ్యలో ఒక ప్లేసే కనపడుతుంది. కానీ ఎక్స్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ అంటే మనకు 4 ప్లేసులు ఉంటాయి మధ్యలో. ఈ 4 ప్లేసుల్లో మళ్ళా ఏంటి, కాన్సనెంట్స్ ఈ 4ని అరేంజ్ చేయొచ్చు. అది అంటే ఇట్లా 720 వేస్ లో ఒక వే తీసుకుంటే నాకు ఎన్ని వచ్చినాయి, 4 ఫ్యాక్టోరియల్ వేస్. అంటే 6 ఫ్యాక్టోరియల్ వేస్ ఉంటాయి కదా. సో therefore into 4 factorial, therefore total మనకు కావాల్సిన రిక్వైర్డ్ వర్డ్స్ in which all consonants, చూడండి జాగ్రత్తగా సీక్వెన్స్ ఉంటుంది ప్రాబ్లమ్స్, all consonants together ఈక్వల్ టు, ఫస్ట్ ఈవెంట్ ఇదమ్మా, సెకండ్ ఈవెంట్ ఇది. అంటే 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఎప్పుడు మనకి కలిసి ఉండాలన్నా గ్రూప్ గా తీసుకోవటం, వీటి వచ్చిన వాటిని అరేంజ్ చేసేయటం, మళ్ళీ గ్రూప్ గా తీసుకున్న వాటిని అరేంజ్ చేయటం, 2 స్టెప్లు. ఇది ఆల్ ద కాన్సనెంట్స్ టుగెదర్ అంటే అన్ని కలిసే ఉండాలి. ఇక్కడ చూడండి ఎక్స్ అన్ని కలిసి ఉంటాయి, కాకపోతే ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఉంటుంది మళ్ళా. ఇది సపోజ్ సెకండ్ క్వశ్చన్ చూడండి, సీక్వెన్స్ ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, all consonants not together. అంటే అన్ని అయితే కలిసి ఉండకూడదు, అన్ని అయితే కలిసి ఉండకూడదు అన్నమాట. ఇక్కడ మనకి ఈ ప్లేస్ లోనే ఉంటాయి కానీ అన్ని కలిసే ఉంటాయి. అన్ని కలిసి ఉండకూడదు, ఒక 2 కలిసి ఉండొచ్చు, లేకపోతే తర్వాత డిసి కలిసి ఉండొచ్చు. డిసి టిఎన్ అన్ని అయితే ఒకేసారి రాకూడదు, పక్క పక్కన. డిసి కలిసి ఉండొచ్చు, 2 కలిసి ఉండొచ్చు, 3 కలిసి ఉండొచ్చు, కానీ 4 కలిసి ఉండకూడదు. అది అడుగుతుంది. ఇప్పుడు ఏంటి దీనికి చెప్పింది, టోటల్ మైనస్ ఆల్ సిస్ టుగెదర్. ఇది టోటల్ లో నుంచి అన్ని కలిసి ఉన్న కేసులు తీసేస్తాం. అంటే ఇదేంటి 9 ఫ్యాక్టోరియల్. అసలు ఏమి రిస్ట్రిక్షన్ పెట్టకపోతే 9 ఫ్యాక్టోరియల్ ఉంటాయి. మైనస్ అన్ని కలిసి ఉంటాయి కదా, ఆ నెంబర్ ఆఫ్ వర్డ్స్ తీసేస్తాం. అంటే 4 ఫ్యాక్టోరియల్. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది మనకి ఎలాంటి వర్డ్స్ కావాలంటే, మనకు కావాల్సిన వర్డ్స్ లో అన్ని కాన్సోనెంట్స్ అయితే కలిసి ఉండకూడదు. రెండో చోట అలా ఉండొచ్చు, ఇంకా మిగతా అన్ని వచ్చేస్తాయి ఇందులో. చూడండి సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. థర్డ్ క్వశ్చన్ ఇప్పుడు సీక్వెన్స్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేదానికి డిఫరెన్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. చూడండి థర్డ్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగా. How many words will have no 2 consonants together? చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది రాశాం కదా, మనకి ఏమొచ్చింది ఇక్కడ, మనకి అరేంజ్మెంట్స్ ఏమొచ్చి ఉంటాయి, మనకి అన్ని కాన్సనెంట్స్ అయితే కలిసి ఉండవు. మనకి వచ్చిన అరేంజ్మెంట్స్ లో 2 కాన్సనెంట్స్ కలిసి ఉంటాం, 3 కాన్సనెంట్స్ కలిసి ఉంటాం, అలా ఉంటది. 4 అయితే కలిసి ఉండవు. ఇవి అయ్యి ఇప్పుడు అలా కాదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ 2 కాన్సనెంట్స్ కూడా కలిసి ఉండకూడదు. ఇది ఒకటి కాదు. ఇక్కడ అన్ని కలిసి ఉండవు, కానీ మిగతాయి వచ్చేస్తాయి. ఇక్కడ ఏంటి, ఏ 2 కలిసి ఉండకూడదు. ఈ కేసు వేరు, ఈ కేసు వేరు. అర్థమైంది కదా. ఇందులో మనకు వచ్చిన ఆన్సర్ లో కొన్ని వేస్ ఎలా ఉంటాయంటే,
కొన్ని కాన్సనెంట్స్ కలిసి ఉండొచ్చు, అన్ని అయితే కలిసి ఉండవు. చూడండి ఇప్పుడు ఇలాంటిది ఎలా చేయాలంటే మనకు ఫస్ట్ ఓవెల్ రిస్ట్రిక్షన్ లేని ఉన్నాయి. ఓవెల్స్ మనకు 5 ఉన్నాయి అమ్మ, కాన్సోనెంట్స్ 4 ఉన్నాయి. ఇలా ఉన్నాయి. ఓవెల్స్ 5 ఉన్నాయి, కాన్సోనెంట్స్ 4 ఉన్నాయి. కండిషన్ దేనిపైన ఉంది? కాన్సోనెంట్స్ పైన ఉంది. ఇలాంటిది నోటు అన్నప్పుడు ఏం చేయాలంటే కండిషన్ లేని వాటిని అరేంజ్ చేసేయాలి ముందు. కండిషన్ అంటే రెస్ట్రిక్షన్ లేని ఉన్నాయి కదా, అవి అరేంజ్ చేసేయాలి. రెస్ట్రిక్షన్ లేనివి అంటే ఓవెల్స్ ని ఈ 5 ని 5 ప్లేసెస్ లో అరేంజ్ చేసేయండి. వాటిల్లో అరేంజ్మెంట్ తీసుకోండి. ఓవెల్స్ కెన్ బి arranged among themselves. అంటే ఓవెల్స్ ని 5 ఉన్నాయి కదా, 5 ప్లేసులు ఉన్నట్టు అరేంజ్ చేయండి. అమాంగ్ దెమ్ ఇన్ ఎన్ని వేస్? ఫస్ట్ ఓవెల్స్ ని అరేంజ్ చేసేస్తారు. 5 ప్లేసులు ఉన్నట్టు అరేంజ్ చేసేయండి ఓవెల్స్. ఓకేనా? సో ఓవెల్స్ ని ఇవి ఉన్నాయి కదా, వీటిల్లో అరేంజ్ చేసేయండి. అంటే ఎలా వస్తుంది మనకి అరేంజ్మెంట్? చూడండి నేను రాస్తున్నాను. ఓవెల్ 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 అంటే డిఫరెంట్ ఓవెల్స్. బి అంటే ఓవెల్ ఉందని అర్థం, ఇక్కడ. అంటే ఇలా 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్మెంట్ రాస్తారు. అదే కదా. అంటే ఇది ఎన్ని వేస్? ఇది 120 వేస్. 120 వేస్. ఈ 120 వేస్ లో ఒక అరేంజ్మెంట్ తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ 120 వేస్ ఇలా ఉంటాయి. ఓవెల్స్ ఇంటర్చేంజ్ అయ్యి అరేంజ్మెంట్స్ తో 5 ప్లేస్ లో ఉంటాయి. ఇందులో 1 వే తీసుకున్నాను. 1 వేలో చూస్తే మనకి ఏం చెప్పారు? ఏ రెండు కాన్సనెంట్స్ కూడా కలిసి ఉండకూడదు. చూడండి ఇవి గ్యాప్స్ అంటారు. అంటే చూడండి ఎక్స్ పెడుతున్నాను కదా, ఇవి గ్యాప్స్ అంటారు. ఇక్కడ ఎక్స్ అనేది ఒక గ్యాప్, ఈ రెండింటి మధ్యలో ఒక గ్యాప్. 2 3 4 5 6. చూడండి 1 2 3 4 5 6. ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 5 ఉంటే 6 ఉంటాయి. అంటే ఇడిది కూడా కలుపుతాం. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 4 కాన్సనెంట్స్ కనుక ఈ 6 ప్లేసులు ఉన్నాయి కదా, ఈ 6 ప్లేసుల్లో ఈ 4 కాన్సనెంట్స్ ని మనం అరేంజ్ చేసాం అనుకో, ఈ 6 ప్లేసుల్లో చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఇక్కడ కాన్సనెంట్ పెట్టాం, ఇక్కడ కాన్సనెంట్ పెట్టాం, ఇక్కడ కాన్సనెంట్ పెట్టాం, ఇక్కడ కాన్సనెంట్ పెట్టాం. అంటే ఏ రెండు కాన్సనెంట్స్ కలిసి ఉండవుగా, ఓవెల్స్ కలిసి ఉండవుగా, మనకు అనవసరం. కాన్సనెంట్స్ అయితే no two consonants must be together. అంటే how many x's are there? Number of x's equal to ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. In these 6 places 4 consonants can be arranged in ఎన్ని కాన్సనెంట్స్? 4 ఉన్నాయి. ఇక్కడ 6 ప్లేసులు ఉన్నాయి. ఈ 6 ప్లేసుల్లో 4 ప్లేసుల్లో పెట్టండి. అంటే 6p4. ఇక్కడ మనకి ప్లేసులు ఎక్కువ ఉంటే అది ఎన్కి తీసుకోండి అమ్మా. ప్లేసులు ఎక్కువ ఉన్నాయి, థింగ్స్ తక్కువ ఉన్నాయి. అది ఏది ఎక్కువ ఉంటే అది ఎన్కి తీసుకోండి మనకి. అంటే మీరు అడగొచ్చు the number of ways n things can be arranged in r places అని చెప్పే కదా, npr. అర్థమైంది కదా. ఇప్పుడు ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి అనుకో, అది n కింద తీసుకోండి. అది ఏంటనేది కాంబినేషన్స్ లో చెప్తాను ఎందుకు అలా రాయాలి. ప్లేసెస్ ఇక్కడ 6 ఉన్నాయి రా, థింగ్స్ 4 ఉన్నాయి. అంటే ఏంటి? ఎయ్యో ఒక 4 ప్లేస్ లో అరేంజ్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు n6 తీసుకోండి అమ్మా, n6 తీసుకోండి, r4 తీసుకోండి. 6p4 వేస్ అంటే అర్థం ఏంటంటే చూడండి, 6p4 వేస్ అంటే ఏంది? ఇక్కడ 6p4 వేస్ అంటే 6 into 5 into 4 ఫ్యాక్టర్స్ రాయండి. 4 ఫ్యాక్టర్స్ 4 into 3.
సో ఇది ఎంత 34 120 360 వేస్ 360 వేస్ అంటే ఎలా వస్తుందంటే చూడండి ఇలా నేను ఒకటి రాస్తున్నా 360లో విబి. సో ఇప్పుడు ఇక్కడ కాన్సనెంట్ ఇక్కడ ఒక కాన్సనెంట్ ఇక్కడ ఒక కాన్సనెంట్ అంటే ఈ రెండింటి మధ్యలో ఒక కాన్సనెంట్ ఈ రెండింటి మధ్యలో ఒక కాన్సనెంట్ ఈ రెండింటి మధ్యలో ఈ 360లో ఇది ఒకటి. అట్లా ఏంటంటే 360 వేస్ లో మనం ఇక్కడ మనకు 6 ఎక్స్లు ఉన్నాయి కదా ఆ 6 ఎక్స్లో 3 ఎక్స్లు ఫిల్అప్ అవుతాయి అరేంజ్ కూడా అయిపోతాయి. అంటే ఇది ఈవెంట్ 1 అమ్మ చూడండి ఇట్లా 120 వేలో ఒకటి తీసుకున్నాం కదా ప్రతి వేకి మనకి 360 ఉంటాయి. ఈవెంట్ 1 చూడండి ఇక్కడ ఈవెంట్ 1 ఓవెల్స్ కెన్ బి అరేంజ్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్ ఇన్ 120 వేస్. ఈవెంట్ 1 అది. ఈ ఓవెల్స్ అరేంజ్ అయిపోయినాక ఆ అరేంజ్మెంట్ లో ప్రతి ఒక్క అరేంజ్మెంట్ లో మనకు 6 గ్యాప్స్ ఉంటాయి. ఆ 6 గ్యాప్స్ లో 3 గ్యాప్స్ లో కాన్సనెంట్స్ ఫిల్ చేయడం అనేది ఈవెంట్ 2 అన్నమాట. సో ఈవెంట్ 1 అండ్ ఈవెంట్ 2 కెన్ బి పెర్ఫార్మ్డ్ ఇన్ హౌ మెనీ వేస్ 120 into 360 వేస్. దేర్ఫోర్ ఇప్పుడు ఇలా ఉన్నాయి అనుకోరా ఇలా ఉన్నాయి కదా ఇలా ఉంటే ఓవెల్స్ ఈ రెండు ఓవెల్స్ కలిసి ఉంటాయి మనకేం ప్రాబ్లం లేదు. ఓవెల్స్ కలిసి ఉంటే ప్రాబ్లం ఏముంది ఈ ఓవెల్ కి మధ్యలో కాన్సనెంట్ ఉంటుంది ఇంక ఈ మధ్యలో ఏం లేదు కదా ఈ రెండు కలిసి ఉంటాయి. తర్వాత ఈ ఓవెల్ కి మధ్యలో కాన్సనెంట్ ఉంటుంది ఈ రెండు ఓవెల్స్ కలిసి ఉంటాయి ఈ ఓవెల్ కి అవతల కాన్సనెంట్. ఇంకో కేసు రాస్తాం చూడండి ఎన్ని మొత్తం 5 కాన్సనెంట్ ఇక్కడ కాన్సనెంట్ 4 ఇది చూడండి కాన్సనెంట్ 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 కాన్సనెంట్. ఇంకొకటి రాస్తున్నాను చూడండి సో ఇక్కడ కాన్సనెంట్ పెట్టా ఇక్కడ కాన్సనెంట్ పెట్టా ఇక్కడ కాన్సనెంట్ పెట్టా ఇక్కడ కాన్సనెంట్ పెట్టా. ఇది ఒకటి చూడండి ఈ ఓవెల్ కి మధ్యలో కాన్సనెంట్ ఈ ఓవెల్ కి మధ్యలో కాన్సనెంట్ ఈ ఓవెల్ కి మధ్యలో కాన్సనెంట్ ఈ రెండింటి మధ్యలో లేదంటే ఈ ఓవెల్ కలిసి ఉంటాయి తర్వాత కాన్సనెంట్. ఇలా ఉంటే మనకి ఏ రెండు కాన్సనెంట్స్ కలిసి ఉండవుగా అంటే ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్ని వస్తాయి. దేర్ఫోర్ total number of votes equal to 120 into 360 అంటే 5 factorial into 6p4 ways. అట్లా చూడండి నో టు కమ్ టుగెదర్ అనగానే రెస్ట్రిక్షన్ లేని తీసుకోండి చాలా కేసులో వస్తుంది. రెస్ట్రిక్షన్ లేని ఓవెల్స్ ఫస్ట్ అరేంజ్ చేసిన తర్వాత ఒక అరేంజ్మెంట్ ఇలా రాసుకొని గ్యాప్స్ చూసుకోండి ఎక్స్లు పెట్టుకోండి ఆ ఎక్స్లు ఎన్ని ఉన్నాయో చూసుకోండి. అవి ఎక్స్లు 6 ఉన్నాయి ఆ 6 4 ప్లేసెస్ లో కాన్సనెంట్స్ పెట్టాలి అంటే 6p4. ప్లేసులు ఎక్కువ ఉంటే అది n కింద తీసుకోండి థింగ్స్ r కింద తీసుకోండి npr ఇంకంతే అది. సో ఈ ఈవెంట్ సైమల్టేనియస్ గా పెర్ఫార్మ్ చేయటం 5 ఫ్యాక్టర్ ఇంటూ 6p4. ఇంకొకటి చూడండి ఇంకొక క్వశ్చన్ ఇందులోనే how many of these will have no two vowels together. No two vowels together. చూడండి సో మనకి 9 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయాలి అందులో ఏ రెండు ఓవెల్స్ కూడా కలిసి ఉండకూడదు. ఇప్పుడు ఇది ఒకటి కాదు ఇందులో చూడండి ఇప్పుడు మనం పెట్టాం ఇక్కడ కాన్సనెంట్ ఇక్కడ కాన్సనెంట్ ఇక్కడ కాన్సనెంట్ ఇక్కడ కాన్సనెంట్ ఇది చూడండి ఇక్కడ ఈ రెండు కలిసి ఉంటాయి ఈ రాస్తే అవి ఒకటి కాదు. ఇక్కడ చూడండి మనం రాసిన కొన్ని అరేంజ్మెంట్స్ లో రెండు ఓవెల్స్ కలిసి ఉంటాయి చూడండి ఇక్కడ వచ్చింది కలిసి ఉండే ఇలాంటివి ఉంటాయి కదా అంటే అక్కడ ఏంటి నో టూ ఓవెల్స్ టుగెదర్ ఏ రెండు కూడా కలిసి ఉండకూడదు. అంటే ఇప్పుడు ఓవెల్స్ మనకి ఎన్ని ఉన్నాయి ఓవెల్స్ 5 కాన్సనెంట్స్ 4
ఫస్ట్ రెస్ట్రిక్షన్ లేని ఈ నాలుగిటికి రెస్ట్రిక్షన్ లేదు, కలిసి ఉండొచ్చు కలిసి ఉండకపోవచ్చు ఎలా అయినా ఉండొచ్చు ఇవి. సో దేర్ ఫోర్ రెస్ట్రిక్షన్ లేనివి తీసుకోండి. 4 C's కాన్సనెంట్స్ అండ్ C's అంటే కెన్ బి అరేంజ్డ్ among themselves. వాటిని అరేంజ్ చేసేయండి. 4 ప్లేస్లు ఉన్నాయనుకుని అరేంజ్ చేసేయండి. ఇన్ హౌ మెనీ వేస్? 4 ఫ్యాక్టోరియల్ వేస్. ఒక అరేంజ్మెంట్ మీరు రాసుకోండి. ఇందులో మీరు రాసిన 4 ఫ్యాక్టోరియల్ లో 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. ఒక అరేంజ్మెంట్ మీరు రాసుకోండి. సి 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 సి. ఒక అరేంజ్మెంట్ ఇలా ఉంటది, ఒక అరేంజ్మెంట్ ఇలా ఉంటది అన్నమాట. సో ఇప్పుడు గ్యాప్స్ చూసుకోండి. 1 x 2 3 4 5. కరెక్ట్ గా ఎన్ని ఎక్స్లు ఉన్నాయి? దేర్ ఆర్ ఎక్స్ అంటే ఒక గ్యాప్ 1 2 3 4 5 గ్యాప్స్. ఎక్స్ ని ఒక గ్యాప్ అనుకోండి. దేర్ ఆర్ 5 గ్యాప్స్. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? 5 ఓవెల్స్ ఉన్నాయి. అంటే కంపల్సరీగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్లేస్ లో పెట్టాలి. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ది నెంబర్ ఆఫ్ ఓవెల్స్ 5. అంటే కంపల్సరీగా ఈ 5 ఓవెల్స్ ని ఈ 5 ప్లేసెస్ లో ఎక్స్ అనే ప్లేస్ లో ఉన్నాయి కదా వాటిలో పెట్టేయాలి. దేర్ ఫోర్ ఓవెల్స్ కెన్ బి arranged in 5 gaps. So n ఎంత? 5. ప్లేస్లు ఎన్ని? 5. therefore in 5 factorial ways. 5 factorial ways. therefore total words. ఇది ఈవెంట్ 1, ఇది ఈవెంట్ 2. టోటల్ వర్డ్స్ అంటే ఏంది? సైమల్టేనియస్లీ both events can be performed. Both events can be performed in 4 factorial into 5 factorial ways. ఇది ఆన్సర్. అట్లా మనకి నోటు అన్నప్పుడు రెస్ట్రిక్షన్ లేని అరేంజ్ చేసేసి గ్యాప్స్ చూసుకోండి. ఆ గ్యాప్స్ లో రెస్ట్రిక్షన్ ఏదైతే ఇచ్చారో అవి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇచ్చారు కదా, ఆ గ్యాప్స్ లో మనం ఆ రెస్ట్రిక్షన్ ప్రకారం ఫిల్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. So 5 letter words are formed. 5 letter words are formed by using the letters by using all letters of word creation. చూడండి, creation by using letters, not all letters, by using the words. ఇక్కడ repetition not allowed. Repetition not allowed. చూడండి, 5 letter words ఫామ్ చేశారు. ఇందులో ఉన్న లెటర్స్ ఉన్నాయి కదా, ఆ లెటర్స్ యూజ్ చేసి 5 letter words ఫామ్ చేయాలి. ఫామ్ చేశారు. నెంబర్ 1, హౌ మెనీ ఆర్ దేర్? ఇట్లాంటి 5 letter words ఎన్ని ఉంటాయి? 5 letter words అంటే 1 2 3 4 5.
సో టోటల్ ఎన్ని, టోటల్ 1 2 3 4 5 6 7 8. సో దట్ మీన్స్ ఇంకా అది ఆబ్వియస్ 8p5. ఇన్ని 5 లెటర్ వర్డ్స్ ఉంటాయి. అసలు ఏమి రెస్ట్రిక్షన్ ఇవ్వాలి, ఓన్లీ 5 లెటర్ వర్డ్స్. 5 ప్లేసెస్ ఉన్నాయి, 8 లెటర్స్ ఉన్నాయి, 8 డిఫరెంట్. ఇందులో ఏది కూడా రిపీట్ అయ్యలేదు లెటర్స్. 8 డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. 4 ప్లేసుల్లో వాటిని అరేంజ్ చేయాలి. ఇది 8p5 వేస్. ఒక్కొక్క అరేంజ్మెంట్ ఒక్కొక్క వర్డ్ అనమాట. ఇది 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 రాసామనుకో ఒక వర్డ్. అట్లా ఎన్ని వర్డ్స్ ఉంటాయి? 8p5. సో ఇప్పుడు ఏమి రెస్ట్రిక్షన్ లేదు. సపోజ్ ఒక రెస్ట్రిక్షన్ పెట్టా, ఏమంటే చూడండి, హౌ మెనీ ఆఫ్ దీస్. చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి, చాలా ఈజీ. హౌ మెనీ ఆఫ్ దీస్ will contain T. Will contain the letter T. చూడండి ఒకసారి, ఒక రెస్ట్రిక్షన్ పెట్టా, ఏంటంటే 5 లెటర్ వర్డ్స్ ఉండాలి, అందులో ఒక లెటర్ టీ ఉండాలి. ఇప్పుడు ఇందాక మనం 5 లెటర్ వర్డ్స్ రాసాం కదా, ఆ 5 లెటర్స్ లో టీ ఉండాల్సిన అవసరం లేదుగా. టీ ఉన్నాయి ఉంటాయి, లేని ఉంటాయి. అర్థమైంది కదా? ఇప్పుడు ఏం చెప్పారంటే కంపల్సరీగా ఒక లెటర్ టీ ఉండాలి అందులో. మిగతా 4 ఎలా అయినా ఏమైనా ఉండొచ్చు. ఒక లెటర్ టీ ఉండాలి. మిగతా 4 ఏంటి? మిగతా 4 అన్ని డిఫరెంటేగా, మళ్ళీ టీ రాకూడదుగా 4ట్లో. అర్థమైంది కదా? చూడండి ఒకసారి ఎలా, వాడు చెప్పిన కండిషన్ ప్రకారం మనం రాయాలి. 1 2 3 4 5. సరే, టీ ఉండాలంటే ఫస్ట్ ఇందులో ఒక లెటర్ టీ ఉందని మనకు తెలిసిందిగా. టీ అనేది ఎక్కడైనా పెట్టచ్చు. సో ఫస్ట్ టీ అనేది ఫిక్స్ చేసేద్దాం. టీ అనేది మనకి ఈ ప్లేస్ లో ఉండొచ్చు, ఈ ప్లేస్ లో ఉండొచ్చు, ఈ ప్లేస్ లో ఉండొచ్చు, ఈ ప్లేస్ లో ఉండొచ్చు, ఈ ప్లేస్ లో ఉండొచ్చు. టీ కెన్ బి in any one place. In how many number of ways? 5 ways. అంతే కదా? ఫస్ట్ టీ పెట్టేద్దాం. టీ ఉండాలని చెప్పారు. ఉండాలంటే ఎక్కడ ఉంటది? ఈ 5 ప్లేస్ లోనే ఉంటది కదా. ఒక ప్లేస్ లోనే ఉంటది, ఎందుకంటే టీ అనేది రిపీట్ కాదు. రిపిటేషన్ నాట్ అలౌడ్ అని ఇచ్చారుగా. అంటే టీ అనేది చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొజిషన్ నేను రాస్తున్నాను. ఒక పొజిషన్ లెటర్స్ ఇక్కడ వచ్చింది. అట్లా మనకి ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. 1 వే ఇది. 5 వేస్ లో ఇది 1 వే అనమాట. అర్థమైంది కదా? సో టీ వచ్చేసింది. ఓకేనా? సో ఈ పొజిషన్ కి ఇట్లా టీ ఉందనుకో, 1 2 3 4. సో ఆఫ్టర్ ఫిల్లింగ్ టీ, the remaining 4 places can be filled with, ఇంకా టీ తప్పితే మిగతా ఏవైనా రావచ్చు. కెన్ బి ఫిల్డ్ విత్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 with remaining 7 letters. అంటే ఈ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ టీ వచ్చిన తర్వాత 4 ప్లేస్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి రిమైనింగ్? ఈ 4ట్లో టీ రాకూడదు, మళ్ళీ రిపీట్ కాకూడదు. రిమైనింగ్ 7 లెటర్స్ ఇన్. ఎన్ అంటే 7. ఎన్ని ప్లేస్లు ఉన్నాయి? 4. 7p4 వేస్. అంటే నేను ఒక వే రాస్తున్నాను చూడండి ఇక్కడ. సో CTI, టీ రాకూడదు, ఓ. ఇది చూడండి, ఈ టీ అయిపోయిందా? 1 2 3 4. ఈ 4 ప్లేసెస్ ని మనకి థింగ్స్ ఎన్ని ఉన్నాయి? ఇంకా 7 థింగ్స్ ఉన్నాయి, 7 లెటర్స్ ఉన్నాయి. ఈ 7 లెటర్స్ లో మనం 1 2 3 4 లెటర్స్ అరేంజ్ చేయాలి ఇక్కడ. అంటే 7p4 వేస్.
దేర్ఫోర్ మరి ఇది ఒకటే టీ ఇక్కడ ఉన్నప్పుడు కదా, అంటే 5 వేస్ లో టీ పెట్టొచ్చు. ప్రతి వేకి కూడా ఇన్ని వేస్ వస్తాయి కదా, అంటే టోటల్ ఈవెంట్ 1 అమ్మ సింపుల్. ఈవెంట్ 1 టీ కెన్ బి ఫిల్డ్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ 5 ways. After filling the tea, the remaining 4 places can be filled with remaining 7 letters in 7p4 ways. Therefore, total number of 5-letter words containing T equal to 5 into m into n, fundamental principle of counting. ఇది 5 into 7p4, అదే ఆన్సర్. ఇట్లా రెస్ట్రిక్షన్ పెడతా, కంపల్సరీగా ఉండాలంటే ఏం చేయాలి, కంపల్సరీగా ఉండాలి. సో ఉండాలంటే అది ఎక్కడ పెట్టాలి, మనకి ఏదో ప్లేస్ లో పెట్టాలి. 5 ways లో ప్లేస్ ఫిక్స్ అయిన తర్వాత ఇంకా 4 ప్లేస్లు ఉంటాయి. ఆ 4 ప్లేస్ల్లో 7 లెటర్స్ ఉన్నాయి ఇంకా. సో 7 లెటర్స్ తీసుకొని ఈ 4 ప్లేస్ ని ఫిల్ చేయాలి. అది 7p4 ways. సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ how many of these words does not contain T? చూడండి ఒకసారి. How many of these words does not contain T? Does not contain T. అసలు మనకి 5-letter word లో టీనే ఉండకూడదు. 5-letter word లో టీనే ఉండకూడదు. ఆ టీ తీసి పక్కన వేసేస్తాం. అర్థమైంది కదా, అసలు ఈ ప్లేస్ లో ఫిల్ చేయడానికి టీ అవసరం లేదు కదా. టీ కాకుండా ఎన్ని ఉన్నాయో వాటితోటే ఫిల్ చేయాలి, అంతే కదా. నెంబర్ ఆఫ్ లెటర్స్ టీ తీసేస్తే అసలు టీనే రాకూడదంటే ఇంకా అసలు మనం అరేంజ్ చేయడానికి దాన్ని కన్సిడర్ చేయం. సో మొత్తం మనకి 8 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ లెటర్స్ 7. రిమైనింగ్ లెటర్స్, నెంబర్ ఆఫ్ రిమైనింగ్ లెటర్స్ 7. ఇది ఇంక ఈ 7 లెటర్స్ తోటే ఈ 5 ప్లేస్లు ఫిల్ చేయాలి. అసలు టీని పక్కన వేస్తాం. టీని పక్కన వేస్తే 7 ఉంటాయి. టీ రాకూడదండి ఇంక అసలు, ఎందుకని పక్కన 8. సో 8 ఇంక 2-3 రకాలుగా ఉండదు, ఒకటి పక్కన వేసేటివి అంతే. పక్కన వేసేసి 7 లెటర్సే కన్సిడర్ చేయాలి. సో n7 ఇవన్నీ ఉన్నాయి. దేర్ఫోర్ ఇవన్నీ ఉన్నాయి 5 ప్లేస్లు, అంటే 7p5. n7 ప్లేస్లు ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. ఈ 7 లోనే రావాలి అక్కడ, ఇంకా ఫిక్స్డ్, ఇంకా 7p5 అంటే అవసరం లేని పక్కన వేసేస్తాం. అరేంజ్మెంట్ కన్సిడర్ చేయం, అసలు పక్కన వేసేస్తాం. అది. సో ఇది డస్ నాట్ కంటైన్ అంటే ఇది. నెక్స్ట్ ఇందులోనే సపోజ్ రెస్ట్రిక్టెడ్ కండిషన్ ఇంకోటి చూడండి. 4. How many words are there which does not contain A and N. ఉండకూడదు. 1 2 3 4 5. సో ఏఎన్ తీసేస్తే ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి, అవి ఉండకూడదంటే వాటితో పని ఉంది. n = 6 ఉన్నాయి. ఎన్ని ప్లేస్లు ఉన్నాయి ఇక్కడ, 6 అంటే 5. సో therefore how many ways, 6p5 ways. ఇంకా వీటిల్లో ఫిల్ చేయడానికి ఈ 6 తీసుకోవాలి.
ఈ 6 తోనే అవి అవి అరేంజ్ చేయాలి వాటిల్లో. అంటే 5 ప్లేసెస్ ఉన్నాయి అంటే 5 NPR అంటే ఎంత, నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్ 6p5. ఉండాలంటే అది ఉండాలి. అది ఏ ప్లేస్ లో ఉండాలో కూడా ఇంపార్టెంట్. ఉండకూడదు అనుకో పక్కన తీసేయటమే. అవి ఏ అయితే ఉండాలో అవి అవి ఎన్ని అవుతాయి, ఓకేనా, అక్కడ ప్లేస్ లో 6 అవుతాయి. ఇప్పుడు చూడండి ఇంకో క్వశ్చన్ ఇలా అడిగారు అనుకో, సపోజ్ అంటే రకరకాలుగా అడుగుతారు మీకు ఇది. సపోజ్ ఇంకో క్వశ్చన్ దీన్ని రకరకాలుగా అడుగుతారు. నెంబర్ ఆఫ్ వ్యాస్ట్, హౌ మెనీ words contain A and does not contain C. ఇప్పుడు ఏం పెట్టారు, ఏ ఉండాలి సి ఉండకూడదు. ఏ ఉండాలి సి ఉండకూడదు అంటే సిని అసలు పక్కన వేసేస్తాం. సిని పక్కన వేసేస్తే మనకు చూడండి క్రియేషన్ కదా, సి తీసేసి ఇవి మొత్తం సి అసలు ఉండకూడదు, పక్కన వేసేయండి. లేనప్పుడు ఎందుకు దాన్ని ఉన్న చేసి వస్తాను అక్కడ చూడు. సో ఎన్ని ఉన్నాయి, ఇవి 7 ఉన్నాయి. ఇది తీసేసి పక్కన వేసేయండి. అసలు అది ఉండకూడదు అంటే మనకి ఎందుకు వచ్చిన గోళ, ఇది ఉన్నాయే చత్రం ఇక్కడ చెప్పడానికి లేదు ఎందుకు. సో ఈ 7 ఉన్నాయి అంటే మనం అరేంజ్మెంట్ కి 5 లెటర్ వర్డ్స్ మనం ఫామ్ చేయడానికి ఈ 7 మాత్రమే కన్సిడర్ చేయాలి. 7 మాత్రమే కన్సిడర్ చేయాలి. 5 ఉంటాయి ఈ ప్లేస్ మారు 5 లెటర్ వర్డ్స్ అర్థమే, 5 లెటర్ వర్డ్స్ ఫామ్ చేయాలి. ఈ 7 మాత్రమే కన్సిడర్ చేయాలి. ఇప్పుడు మనకి అసలు ఉండాల్సిన ముందు పెట్టాలి. ఉండాల్సిన ఏంటి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా 7p5 రాయకూడదు. చూడండి ఇది 7p5 రాసామనుకో అందులో ఏ రాకపోవచ్చు, ఏ వచ్చేవి ఉంటాయి ఏ రాని ఉంటాయి. ఫస్ట్ ఏదైతే ఉండాలో అది ఆ ప్లేస్ లో పెట్టాలి ముందు. అంటే ఏ కెన్ బి filled in, A can be filled in any of 5 places. In how many ways? 5 ways. అంటే ఏదో ఒక పొజిషన్ లో ముందు ఏ పెట్టేయాలి. ఇదిగో ఏ ఇక్కడ పెట్టాలి అంటే అట్లా ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. 5 వేస్ లో ఉంటుంది. ఈవెంట్ 1 ఏంటంటే ఏని పెడతాం, ఏ పెట్టిన తర్వాత ఈవెంట్ 2 ఏంటంటే రిమైనింగ్ ప్లేసెస్ ఫిల్ చేయడం. Remaining places can be filled with ఇంకెన్ని ఉన్నాయి, ఇందులో ఒకటి పోయింది ఏ పెట్టేసాం. 6 things, 6 letters. సో మనకి 6 లెటర్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు 4 ప్లేసెస్ ఫిల్ చేయాలి. అంటే N6R4 అంటే 6p4 ways. అంతేగా. ఇప్పుడు చూడండి ఎలా వస్తాయో. ఒకటి నేను రాస్తున్నా TIOE ఇది. ఇప్పుడు చూడండి ఏ ఉంది సి లేదు. సో అట్లా మనకి ఇది ఒక వే కరస్పాండింగ్ 5 వేస్ ఉన్నాయిగా. ఇది ఈవెంట్ 1 ఇది ఈవెంట్ 2. therefore total words equal according to fundamental principle 6p4. That is the answer. So next అలా ఓకేనమ్మా, రేపు చెప్తాను చాలు. ఇప్పుడు అసైన్మెంట్ పంపిస్తానమ్మా.